వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. ఈ వీడియోలో మనం 10వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో నుండి 11వ పాఠ్యాంశం యుద్ధ విజేత ఈ పాఠం యొక్క భాషాంశాలు వ్యాకరణాంశాలు చూద్దాం. ఈ ఆల్ పర్పస్ ఛానల్తో పాటు ఏపీ స్టేట్ సిలబస్ అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో పూర్తిగా విద్యాంశాలే ఉంటాయి. ఇక 132వ పేజీలో అవగాహన ప్రతిస్పందనలో ఒక పద్యం ఇచ్చి ఆ పద్యంపై 4 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. మొదటి ప్రశ్న, కవి ఎటువంటి దేశాన్ని నిర్మించాలని కోరుకున్నాడు? దీనికి సమాధానంగా కవి స్వతంత్ర భారతదేశాన్ని నిర్మించాలని కోరుకున్నారు. రెండవ ప్రశ్న, కవి ఎవరి ఆశీస్సులు కోరుకున్నాడు? జవాబు, స్వతంత్ర భారత నిర్మాణం కోసం కష్టాలు కూర్చి స్వచ్ఛందంగా పోరాడిన వారి ఆశీస్సులు కోరుకున్నారు. మూడో ప్రశ్న, జాతీయోద్యమంలో ప్రాణత్యాగం చేసిన వీరుల స్వభావం గురించి తెలపండి. దీనికి సమాధానం, కష్టాలకు వచ్చి స్వచ్ఛందంగా పోరాడే స్వభావం వారిది. నాలుగో ప్రశ్న, పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అన్నాడు. జవాబు, స్వతంత్ర భారతం ఎటువంటిది? తరువాత 133వ పేజీలో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి పారాగ్రాఫ్ పై ప్రశ్నలు అడగడం జరిగింది. రెడ్ క్రాస్ సంబంధించి పారా ఇచ్చాడు. మొదటి ప్రశ్న, రెడ్ క్రాస్ సంస్థ సేవా కార్యక్రమాలు ఏవి? దీనికి జవాబుగా, యుద్ధంలో గాయపడిన వారికి సహాయం చేయటం, సహాయము, నిరాశ్రయులకు వైద్య సహాయం, ప్రకృతి వైపరీత్యాలలో సహాయం, రక్తదాన కేంద్రాల నిర్వహణ, మానవ హక్కుల రక్షణ కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. రెడ్ క్రాస్ సంస్థ ఏ కార్యక్రమాలు చేస్తాయంటే 1, 2, 3, 4, 5 ఈ 5 పాయింట్లు సమాధానంగా రాయాల్సి ఉంది పై పేరాను అనుసరించి. తర్వాత రెడ్ క్రాస్ను ఎవరు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు? 1863 ఫిబ్రవరి 9న జీన్ హెన్రీ డ్యునాంట్ స్థాపించారు. మూడో ప్రశ్న, రెడ్ క్రాస్ సంస్థ చిహ్నం ఎప్పుడు ఆమోదించారు? 1863లో జెనీవాలో ఆమోదించారు. నాలుగో ప్రశ్న, పై పేరా ఆధారంగా ప్రశ్న తయారు చేయండి. జవాబు, హెన్రీ డ్యునాంట్ ఏ దేశస్థుడు? తర్వాత భాషాంశాలు 134వ పేజీలో భాషాంశాలు ఇవ్వడం జరిగింది. అయితే భాషాంశాల పైన ఒక కవితనిచ్చి కవితను పొడిగించండి అని ఇచ్చాడు. కవితను పొడిగించి రాస్తే, శత్రువులకు భయం పుట్టిస్తాను, నా దేశ ప్రజలకు భరోసా ఇస్తాను, దేశ సరిహద్దులు కాపాడుతాను, నా ప్రాణాలు ఇవ్వటానికైనా వెనుకాడను, జై భారత్ మాత. కవితను పొడిగించి రాయడం జరిగింది. దాని క్రింద భాషాంశాలు ఉన్నాయి. ఇక్కడ భాషాంశాలులో పదాలకు అర్థాలు రాసి ఆ అర్థాలతో వాక్యాలు రాయమన్నాడు, సొంత వాక్యాలు. అయితే సొంత వాక్యాలు రాయటానికి ఇక్కడ సరైన స్థలం ఇవ్వలేదు. తథ్యం, దీనికి అర్థము తప్పనిసరిగా జరిగి తీరుతుంది. తథ్యం అంటే తప్పనిసరిగా జరిగి తీరుతుంది. దరహాసం, చిరునవ్వు. వ్యూహం, ప్రణాళిక. త్యజించి, విడిచిపెట్టు. తర్వాత ఆ అంశంలో పర్యాయ పదాలు గుర్తించి రాయమన్నాడు. యుద్ధం, ఈ అర్థం వచ్చే పర్యాయ పదాలు, వీటికి యుద్ధం అనే పదానికి పర్యాయ పదాలు సమరం, పోరు, సంగ్రామం. సమరం, పోరు, సంగ్రామం. తర్వాత విజయం, గెలుపు, జయం. గెలుపు, జయం. కీర్తి, యశస్సు, పేరు. యశస్సు, పేరు. తర్వాత ఈ అంశంలో నానార్థాలు ఇచ్చి జత చేయమన్నాడు. పశువు, ఈ. గొర్రె, ఆత్మ, ప్రమథగణము. కాలం,
సమయం నలుపు చావు. రాజ్యం ఆ రాష్ట్రం ఏలుబడి దొరతనం. ఈ ఆ ఇవి నానార్థాలు జత చేసుకుని చదువుకోవాల్సి ఉంది. దాని క్రింద ప్రకృతి పదం ఇచ్చి వికృతి పదాలు రాయమన్నాడు. దీనిలోనే ప్రకృతి, దీనికి వికృతి పదం పగిది. భోగము భోగము, పుణ్యం పుణ్యం, గర్వము గరువము. ప్రకృతి వికృతులు. తర్వాత వ్యాకరణాంశాలు ఇవ్వడం జరిగింది. 134 పేజీలో వ్యాకరణాంశాలు. సంధి పదమిచ్చాడు, దాన్ని విసంధి చేసి సంధి పేరు రాయాల్సి ఉంది. సంవత్సరాలు, సంవత్సరము ప్లస్ లు, సంవత్సరాలు లుల నల సంధి. కొమ్ములెగరేసిన, కొమ్ములు ప్లస్ ఎగరేసిన, కొమ్ములెగరేసిన ఉత్వసంధి. చరాచర, చర ప్లస్ అచర, చరాచర సవర్ణ దీర్ఘ సంధి. 135వ పేజీలో మరొక 2 పదాలున్నాయి. ఇంకొకరు, ఇంకా ప్లస్ ఒకరు, ఇంకొకరు అత్వసంధి. మానవాళి, మానవ ప్లస్ ఆళి, మానవాళి సవర్ణ దీర్ఘ సంధి. ఆ అంశంలో విసంధి పదాన్నిచ్చి సంధి పదం రాసి సంధి పేరు రాయమన్నాడు. ఒక్క ప్లస్ ఒక్క, ఒక్కొక్క ఆమ్రేడితో సంధి. ఎందుకు ప్లస్ అవుతుంది, ఎందుకు అవుతుంది ఉత్వసంధి. అతను ప్లస్ ఎప్పటికి, అతనెప్పటికి ఉత్వసంధి. నెత్తికి ప్లస్ ఎక్కు, నెత్తికెక్కు ఇత్వసంధి. యుద్ధ ప్లస్ ఉన్మాది, యుద్ధోన్మాది గుణసంధి. తర్వాత ఈ అంశం కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయమన్నాడు. విగ్రహవాక్యం రాయాల్సి ఉంది, సమాసం పేరు రాయాల్సి ఉంది. శత్రురాజ్యము, శత్రువుల యొక్క రాజ్యం, శత్రురాజ్యము. షష్ఠీ తత్పురుష సమాసం, షష్ఠీ తత్పురుష సమాసం. తర్వాతది భార్యాభర్తలు, భార్యయును భార్యయును భర్తయును ద్వంద్వ సమాసం. రాజ్యభోగాలు, రాజ్యము వలన భోగాలు పంచమీ తత్పురుష సమాసం. యుద్ధ వ్యూహం, యుద్ధము కొరకు వ్యూహం చతుర్థి తత్పురుష సమాసం. తర్వాత విగ్రహవాక్యాలు ఇచ్చారు. ఈ అంశంలో విగ్రహవాక్యాలను సమాస పదాలుగా మార్చి సమాసం పేరు రాయండి అన్నాడు. ఇక్కడ విగ్రహవాక్యం ఇచ్చాడు, దాన్ని సమాసపదంగా రాయాలి, సమాసం పేరు రాయాల్సి ఉంటుంది. మొదటిది మరణము అనేది మృదంగం, మరణ మృదంగం రూపక సమాసం. అర్ధము చేత బలము, అర్ధ బలము తృతీయ తత్పురుష సమాసం. పసివారైన పిల్లలు, పసిపిల్లలు విశేషణ పూర్వపద కర్మధార్య సమాసం. చిరుదైన దరహాసం, చిరుదరహాసం, చిరుదరహాసం విశేషణ పూర్వపద కర్మధార్య సమాసం. ఇవి ఇక్కడతో 11వ పాఠ్యాంశం వ్యాకరణాంశాలు పూర్తయినాయి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ పర్పస్ ఛానల్. అలాగే ఏపీ స్టేట్ సిలబస్ అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు లైక్ చేయండి. థ్యాంక్ యూ.